దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా గురువారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ శుక్రవారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికి ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2026వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మేము సుమారు 13 సంవత్సరాలుగా వస్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ సిలువ పండుగలకు వచ్చింది మాత్రం ఇదే మొదటిసారి. కానీ చాలా బాగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. నా బిడ్డలతో సహా, నా భర్తతో సహా ఇలా వస్తాను అనుకోలేదు నేను. చాలా సంతోషంగా ఉంది. సిలువ పండుగ చాలా 3 రోజులు కూడా చాలా హ్యాపీగా జరిగింది. చాలా వర్తమానాలు కూడా చాలా బాగా చెప్పారు. మాకు చాలా సంతోషం అనిపించింది. మాది కర్నూలు. సిలువ పండుగ జరుగుతుంటే వచ్చి ఉన్నాము. ఇక్కడ అనేక మంది స్వస్థపడుతూ ఉంటే మేము చూసి వచ్చి ఉన్నాము. మేము కూడా స్వస్థపడతామని ఆశతో వచ్చి ఉన్నాము. అయ్యగారు చెప్తున్న వాక్యం ఎంతో బలపడి ఉన్నాము. ఈసారి మేము కూడా సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్. అందరూ బాగున్నారా అండి? ఈ కార్యక్రమమును సంతానం లేక బాధపడుతూ ఎవరైనా వీక్షిస్తూ ఉంటే మీ అందరికీ ప్రభువు పేరిట బాధపడొద్దు అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థించి అభిషేకించి యేసు ప్రభు నామం పేరిట అంజూరపు ఫలాన్ని ఇవ్వగా ఎంతోమంది గర్భవతులై బిడ్డలను కానీ సాక్ష్యం ఇచ్చారు. గనుక ఈ సమయంలో బిడ్డలను పొందుకొని సాక్ష్యం ఇచ్చిన వీరి సాక్ష్యములను విందామా? ప్రభు కిరణ్ గారు ఈ దంపతులిద్దరి కొరకు ప్రార్థన చేసి వారి గర్భాన్ని తెరవమని చెప్పేసి దేవుణ్ణి వేడుకొని వారికి అంజూర ఫలాన్ని ఇవ్వడం జరిగింది, అభిషేకం ఇచ్చి. ఆ తర్వాత ఆ అభిషేకం పొంది అంజూర ఫలం తిని వెళ్ళిన తర్వాత ఆమెను దేవుడు దర్శించి గర్భాన్ని తెరవడం జరిగింది. చక్కగా నెలలు నింపబడి సంవత్సరం తిరిగేలోగా దేవాది దేవుని దయలో చక్కని కుమారుణ్ణి తీసుకుని వచ్చి సాక్షిగా నిలిచింది. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే వారి వంశంలో మగబిడ్డలు లేరట. అయితే ఈ బిడ్డను దేవుడు మా వంశధారకుడిగా ఇచ్చాడని చెప్పేసి ఎంతగానో వారు సంతోషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. మాది పార్వతీపురం జిల్లా, మంజిం జిల్లా. అక్కడి నుండి మేము వచ్చాము. మార్చిలో మా పాపను తీసుకుని వచ్చాను నేను. పెళ్ళి అయ్యి 3 ఏళ్ళు అయ్యింది. మా పాపకి గర్భఫలం కావాలని మేము కన్నీళ్ళతో ప్రేయర్ చేసుకున్నాము. దేవుడు అయ్యగారు ద్వారా ప్రార్థన చేసి అంజూరు ఫలం భుజించగా దేవుడు నా బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు
7వ నెల 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అవి ఫస్ట్ పాప పుట్టిందన్నమాట. నేను అనుకున్నాను, అయ్యా మా పాపకి బాబు ఇస్తే నేను నీకు 5,000 రూపాయలు టీవీ స్పాన్సర్ చేస్తానన్నాను. దేవుడు అలాగే మా పాపకి చక్కనేని బాబునిచ్చాడు అన్నమాట, పండంటి బాబునిచ్చాడు. నేను అన్నట్టుగా 5,000 రూపాయలు నేను స్పాన్సర్ చేశాను. దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. వీరు పాత గాజువాక నుంచి రావడం జరిగింది. 5 మాసాలుగా వీరిక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సహోదరి తన యొక్క శరీరంలో బ్లడ్ ఇన్ఫెక్షన్, అలాగే తనకి గుండె బలహీనత కూడా ఉందట. ఆ యొక్క పరిస్థితుల దృష్ట్యా ఈమె గాజువాక నుంచి వైజాగ్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా తనకున్నటువంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి, గుండె బలహీనత నుంచి పూర్తి స్వస్థతను పొందుకోవడం జరిగింది. అదే క్రమంలో ఈ సహోదరి ఈ స్థలం నుంచి ఒక అంజూర ఫలం తీసుకుని వెళ్ళి వాళ్ళ ఊరిలో 5 ఏళ్లుగా పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చారట. అది కూడా చిన్న మొక్క ఇచ్చారట. వాళ్ళు అంజూర ఫలం ముక్కను విశ్వాసంతో తినగా దేవుడు వారిని దర్శించాడు. అద్భుత రీతిగా ఆమె కన్సీవ్ అవడం జరిగింది 5 ఏళ్ల తర్వాత. మరి అద్భుత రీతిగా నెలలు నింపబడి చక్కని బిడ్డను కూడా పొందుకోవడం జరిగిందండి. ఇటీవల మరలా నేను 5 మాసాలుగా వస్తున్నాను. నాకున్న అనారోగ్య పరిస్థితి నుంచి కూడా దేవుడు విడుదలనిచ్చాడు. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి అన్నగారి యొక్క సాక్ష్యము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. మా పాపకి పెళ్ళి 5 సంవత్సరం అయింది. వాళ్ళ అత్తారు అందరూ కూడా పిల్లలు పుట్టలేదు అని అలాగ అనేవారు. 10 నెలలు పెట్టి తీసుకొచ్చాను పాపని ఇక్కడ ప్రార్థనకి. అమ్మగారు ప్రార్థన చేశారు, పొట్ట మీద చేసి ప్రార్థన చేశారు. మా పాపకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు 3వ నెల. ఆనందంగా సంతోషంగా ఉన్నది మాకు. అందరూ కూడా పిల్లలు పుట్టరు అని అన్నారు, కానీ దేవుడు మాకు ఇచ్చాడు, మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే మా నాన్నగారు కూడా బాగోలేదు, కడుపులో నొప్పి వచ్చేది, ఆహారం తింటే నొప్పి వచ్చేస్తుందని మేము హాస్పిటల్ తీసుకెళ్తే క్యానింగ్ తీస్తే అందులో కాయ ఉన్నదని అన్నారు. అన్ని టెస్టులు చేయించాము, హైదరాబాద్ పంపించారు మొక్క తీసి. తండ్రి మా నాన్నకి ఆ కాయ తీసి తండ్రి మాయం చేసి తండ్రి నేను ప్రార్థన చేసుకుంటే రిపోర్ట్ ఏమీ లేదమ్మా, నార్మల్గా ఉంది, మీ నాన్నకి ఏమీ కాదని రిపోర్ట్ వచ్చింది. సహోదరి తగరపల్లి నుంచి రావడం జరిగింది. ఈమె పేరు మరియమ్మ గారు. వీరి యొక్క కొడుకు కోడల విషయంలో వివాహమై 5 ఏళ్ళు అవుతూ ఉన్నా కూడా పిల్లలు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల ఆత్మీయ నాయకులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి ప్రార్థించి ఆశీర్వదించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి కొడుకు కోడలికి ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో వాళ్ళు భుజించగా దేవుడు వారిని ఆ మంత్లోనే దర్శించి తన కోడలు కన్సీవ్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. నెలలు నింపబడి చక్కని కుమార్తెను వారు పొందుకోవడం జరిగిందట. దేవుని దయలని చెప్పేసి మరియమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో. మీకు మరొక మాట చెప్పనా, ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ స్వస్థత లేదని చింతిస్తూ ఈ ప్రార్థనకు వచ్చిన తరువాత దైవజనులు క్రీస్తు రాయబారి గారు వారి దేహాలకు తైలము రాసి ప్రార్థన చేయగా ఎంతోమంది స్వస్థతను పొందుకొని ప్రభువుని గణపరిచారు. ఈ సమయంలో అనారోగ్య సమస్యలతో ఈ సన్నిధికి వచ్చి స్వస్థతను పొందుకొని సాక్ష్యం ఇచ్చి దేవునిని గణపరిచిన వీరి సాక్ష్యములు విందామా? మాది పైపుల్ రోడ్ అండి, సింగనగర్. అయితే నాకు నోటెంట బ్లడ్ పడేదండి. నాకు ఎడం పక్క ఊపిరితిత్తు. అటువంటి టైంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి 20 రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మంచం మీద పడుకొని ఉంటే రాయబారి గారి వాక్యం వస్తుంది. ఆయన ఇంత గెడ్డంతో వాక్యం చెప్తున్నారు. పడుకొని చూస్తే ఏంటి ఇది ఎప్పుడు చూడలేదు మనం, కొత్తగా వస్తుంది, ఎవరమ్మా అని మా ఆవిడని అడిగా. ఆయన పేరు రాయబారి గారు, అడ్డాడా అని చెప్పింది. అప్పుడు నేను మా ఆవిడని పంపించాను అడ్డాడా. పంపిస్తే రాయబారి గారిని చూసి ఆ వాక్యం విని ఇంటికి వచ్చింది. ఆ తైలం తీసుకొచ్చి నాకు సిలువేసి ఊపిరితిత్తులకు పైన రాసి ప్రార్థన చేసి, నేను వృత్తిరీత్యా సెక్యూరిటీ సూపర్వైజర్ని. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మీద ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. మారుతి కంపెనీలో ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు నా దగ్గర శాంతం ఓపిక లేదనమాట. అటువంటి టైంలో నేను రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చున్న తర్వాత అయ్యగారు వాక్యం చెప్పారు. తర్వాత వెళ్ళి ఆయన కలిశాను. ఏం కాదు, మన దేవుడు ఉన్నాడు, నీకేం కాదని చెప్పారు. అలాగే అక్కడి నుంచి నడుచుకుంటూ గుడి దగ్గరకు వచ్చి ఆటో ఎక్కాను.
అంత నడిసే ఓపిక ఆ రోజు నా దగ్గర లేదు వాస్తవంగా అయితే. ఇది రాయబారి గారిగా భగవంతుడిచ్చినటువంటి శక్తి నా మీద పనిచేసింది బాగా. తర్వాత షుగర్ వచ్చి కంప్లీట్గా 2 కళ్ళు కనపడకుండా పోయినాయి. అడ్డాడెళ్ళి రాయబారి గారితో ప్రార్థన చేయించాను. అయ్యా ఏంటి నా పరిస్థితి, కళ్ళు కనిపించట్లేదంటే, మరొకసారి వెళ్ళిన తర్వాత నీకు దేవుడు చూపు ఇవ్వబోతున్నాడు అని చెప్పి నా నెత్తిన తైలం పోసి ప్రార్థన చేశారు. తర్వాత ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్కి వెళ్తే బెడ్ మీద పడుకుంటే నాకు ఆయాసం వచ్చింది. ఆపరేషన్ చేయించుకునే శక్తి నా దగ్గర లేకపోయింది. మళ్ళీ తిరిగి వచ్చేసాను. తర్వాత మరుసటి నెలలో మళ్ళీ అడ్డాడొచ్చాను. నీకు దేవుడు చూపు ఇస్తున్నాడు అని చెప్పారు. తర్వాత వెళ్ళి ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్లో కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. కుడి కన్ను బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈరోజు తలస్నానం చేసి అభిషేకం చేయించుకుందాం అనే ఉద్దేశంతో అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఇదే ప్రకారం రాయబారి గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాంటి వారిని ఎంతోమందిని బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిరండోల్లోనే సేవ చేస్తున్నాను. అక్కడ ఒక అమ్మ ఉన్నారు. ఆ అమ్మకి అన్నారు కిడ్నీ చాలా డిఫెక్ట్ అయిపోయింది, 7 పాయింట్లోని పాడైపోయింది, 3 మాసాలే బతుకుతుంది, ఈ అమ్మ బతకదు, పూర్తిగా చన్నంగా అయిపోయింది, అసలు మనసు కనబట్టం లేదు, చనిపోతుంది అనుకుని అందరికందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రార్థన తైలం ఆ ద్రాక్షరసం తీసుకొని వెళ్ళాను. ఆవిడకి ప్రార్థన చేసి ఆ ద్రాక్షరసం వేసిన ఒక 2 రోజులకేనే అయ్యమ్మ లెగిసి కూర్చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా తైలం ద్వారా అయ్యమ్మ పూర్తిగా స్వస్థత పడ్డది. మా ఆయనకు బాగలేదు. మరి మా ఆయనకైతే నీరుడు బంద్ అయిపోయిందండి, పైపులు పెట్టారండి. మరి ఆపరేషన్ కూడా పడతానన్నారండి. మరి మా ఆయనకైతే నడుము పోస వంగిపోయిందండి, అయితే ఆపరేషన్ కూడా పడతారన్నారండి. ఈ 2 విషయాల గురించి మరి నేను ఇక్కడికి వచ్చానండి. 7 నెలలు మరి మా ఆయన కోసం అయ్యగారు చెప్పాను. మరి అయ్యగారు ప్రార్థన చేసిండు. మా ఆయన అయితే ఇప్పుడు మంచిగా తిరుగుతున్నాడండి. మరి మా ఆయనకి ఆపరేషన్ పడలేదు, దేవుడు ఎంతో సాయం చేసిండు. దేవుడు నేను ఇక్కడికి వచ్చాక నాకు ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే నేను దేవుని సువార్త పరిచర్య కోసం మరి అయ్యగారు నేను వచ్చే 2వ వారంలో నాకు చెప్పారు, దేవుడు మీకు ఇస్తారమైన ఫలములు ఇస్తారని. అయితే నేను దేవుని సువార్తకు 500,000 రూపాయలు నేను మా పాప స్కూల్ ఫీజు కానీ దాశాను డబ్బులు. అయితే ప్రభా నేను స్కూల్ ఫీజు కట్టాలా లేకపోతే దేవుని సువార్తకి ఇవ్వాలనేసి అని నేను ఎంతో మరి ప్రార్థన చేశాను. కానీ దేవుడైతే నాకు దేవుని పరిచర్యకే ఇవ్వాలనేసి అని నాకు ప్రేరేపణ వచ్చింది. నేను అప్పుడు అయ్యగారికి తెచ్చి 5,000 రూపాయలు ఇచ్చాను. ఇచ్చాక నేను ప్రయత్నించి వెళ్ళాక మా పాప స్కూల్ ఫీజు కోసమని మా అమ్మగారు తెచ్చి 5,000 రూపాయలు నాకు ఇచ్చారు. అదొక మేలు జరిగింది. దేవుడు నాకు 2 తులాల బంగారం కొనుక్కోవడానికి నాకు సహాయం చేశారు. అలాగనే మరి నాకు వచ్చిన నుంచి నాకు ఎన్నో మరి మేలులు జరిగాయి. హల్లెలూయా. చూశారు కదండి, దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేయగా మన యేసయ్య ఎంతమందికి సంతానమును దయచేశారో, ఎంతమందికి స్వస్థతను దయచేశారో, ఎంతమంది జీవితాలలో కార్యములు జరిగించారో. మీరు కూడా ఇటువంటి కార్యములు, ఇటువంటి మేలులు మీ జీవితంలో పొందుకోవాలని ఆశపడినట్లయితే ఈ సమయంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ రోజున ఏ పట్టణమునకు వస్తూ ఉన్నారో తెలియజేసే ఈ ప్రకటనలు విందామా? పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల. పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఇప్పటి వరకు మన యేసయ్య చేసినటువంటి మేలులను విన్నాము కదా. దైవజనులు క్రీస్తు రాయబారి గారు ఏ రోజున ఏ పట్టణమునకు వస్తూ ఉన్నారో తెలియజేసే వివరాలను కూడా మనం చూసాం కదా. మరి ఈ సమయంలో ఒక చక్కని పాటను చూస్తూ విందాం.
ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ ఎంతో కమ్మనైనది నా తండ్రి చూపే ఆ ప్రేమ ఎంతో తీయనైనది నా ప్రభువు చూపే ఆ ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ. స్నేహితులే బాధించిన వేళలో సాయమే నాకు దొరకని వేళలో నేనున్నా నీకంటూ నాకు సహాయము చేసిన ప్రేమ స్నేహితులే బాధించిన వేళలో సాయమే నాకు దొరకని వేళలో నేనున్నా నీకంటూ నాకు సహాయము చేసిన ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ. నాలో నేను కృంగిన వేళలో ఓదార్చే వారే లేని వేళలో నేనున్నా నీకంటూ నాకు తోడై నిలిచిన ప్రేమ నాలో నేను కృంగిన వేళలో ఓదార్చే వారే లేని వేళలో నేనున్నా నీకంటూ నాకు తోడై నిలిచిన ప్రేమ విడువనిది ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ విడువనిది
ఎడబాయనిది నా తండ్రి నాపై చూపే ప్రేమ ఎంతో కమ్మనైనది. నా తండ్రి చూపే ఆ ప్రేమ ఎంతో తీయనైనది. నా ప్రభువు చూపే ఆ ప్రేమ విడువనిది ఎడబాయనిది. నా తండ్రి నాపై చూపే ప్రేమ విడువనిది ఎడబాయనిది. నా తండ్రి నాపై చూపే ప్రేమ. ఈ కార్యక్రమమును ఇప్పటి వరకు ఎంతో ఆసక్తితో వీక్షించిన మీ అందరినీ ప్రభువు దీవించునుగాక. ముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలలో పాల్గొంటున్న వారికి, సిలువ మిషన్ స్వస్థతశాలలకు వస్తున్న వారికి మరి ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. షాలోమ్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీవు చేసినటువంటి మేలులను విని, దేవా నీవు జరిగిస్తున్నటువంటి కార్యములను బట్టి విశ్వాసములో ప్రభా బలమును పొందుకొని నీవు మా జీవితంలో కూడా మేలులు జరిగిస్తావని చెప్పి నీ మీద ఆధారపడుటకు మాకు చూపినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, ఈ కార్యక్రమమును చూస్తున్న వారిలో ఎవరికైనా శోధనలు, వేదనలు ఉంటే వాటి నుంచి విడుదలను అనుగ్రహించి నీ కృపలో ప్రతి వారిని భద్రపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సిలువ మిషన్ ప్రైజ్ ద లార్డ్. ఇప్పటివరకు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని విన్నారు కదూ. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న ఆదివారపు సంఘ ఆరాధన జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. కర్నూలులో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. నడికుడిలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము శాల, మాచెర్ల మెయిన్ రోడ్, నడికుడి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయుటకు మరియు మీ కానుకలు పంపించుటకు మా చిరునామా క్రీస్తు రాయబారి ఎన్ శ్రీనివాసరావు, సిలువ మిషన్ స్వస్థతశాల, అడ్డాడ, పామరు మండలం, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390.